నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఒక గెస్ట్ అని చెప్తాను, గెస్ట్ కాదు, యాక్చువల్లీ నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన సూపరింటెండెంట్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. సో చాలా జిల్లాలలో మన జీజీహెచ్కి సంబంధించి ఏ జిల్లాలో చూసినా కూడా చాలా అధ్వానంగా ఉంటాయి. కాకపోతే నిజామాబాద్ జీజీహెచ్ గురించి మాట్లాడుకుంటే చాలా ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. సో కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఇక్కడ అందిస్తున్నారు అని చెప్పేసి తెలిసిన తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి కూడా, అంటే మహారాష్ట్ర ఏదైతే నిజామాబాద్ జిల్లాకి సరిహద్దు జిల్లాగా ఉంది, సో నిజామాబాద్కి వస్తే మెరుగైన వైద్యం లభిస్తుంది అని చెప్పేసి చాలామంది ఇక్కడికి వస్తున్నారు. చాలామంది ఇక్కడి నుంచి వైద్యం తీసుకొని హ్యాపీగా వెళ్తూ ఉన్నారు. సో దీనికి అంతటికీ క్రెడిట్ అయితే సూపరింటెండెంట్ అయినటువంటి ప్రతిమారాజ్ గారిదే. సో హార్డ్లీ కంగ్రాచులేషన్స్ మ్యామ్. సో దాదాపు జీజీహెచ్కి వచ్చి 4 years అవుతుంది. దిగ్విజయంగా తన జర్నీని తను ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంది. సో మాట్లాడడం ఎట్లా అనిపిస్తుంది మేడం? ఒక కరోనా పీరియడ్లో మీరు చేసిన సేవ ఎవరూ చేయలేదు. సో మా సుమన్ టీవీ ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీలాంటి ఇన్స్పిరేషన్గా చూసుకొని చాలామంది వచ్చేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ సో మచ్ బాలు అండ్ సుమన్ టీవీ. అండ్ మీ సర్వీసెస్ రికగ్నైజ్ చేసి ఎప్పటికప్పుడు హాస్పిటల్ గురించి మంచి పాజిటివ్ టాక్ ప్రజలకు అందిస్తున్నారు. ఎందుకంటే ఏ గవర్నమెంట్ సిస్టమ్ అయినా కానీ వార్త విని ముందు వస్తారు, ఫస్ట్ ట్రస్ట్ చేసి అయితే ఎవరు రారు. బట్ ఈ డేస్ కొంచెం చేంజ్ అవుతూ ఉన్నాయి, మీడియా కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. సో మంచి ఏమన్నా జరిగితే ఇమీడియట్ ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ మీరైతే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చాలా బాగా చేస్తున్నారు. అండ్ దానివల్ల మీరు కూడా చూసుకోవచ్చు, ఇప్పుడు ఓపీ మీరు లోపలికి వస్తున్నప్పుడు మేబీ 2500 అలా ఉంది. అండ్ అడ్మిషన్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. నాకు ఎలా ఉందని అడిగారు. టు బీ ఫ్రాంక్, మేబీ అంటే అందరికీ తెలిసి ఉండకపోవచ్చు, కానీ నిజామాబాద్లో ఉన్న ప్రజలకైతే నేను అందరికీ తెలుసు. అండ్ ఇది ఆ భగవంతుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. సో చాలామందికి చాలా రకాలైనటువంటి జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి, ఇన్ కేస్ ఏపీ నుంచి కూడా ఇక్కడికి వచ్చి వైద్యం చూసుకున్న వాళ్ళని మేమే లైవ్లో చూడడం జరిగింది. సో వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? అంటే వేరే రాష్ట్రంలోని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి అని చెప్పేసి మీతో ఏమైనా షేర్ చేసుకున్నారా ఈ మూమెంట్స్ ఏమైనా? చాలా మీరు యాప్ట్ క్వశ్చన్ అడిగారు. నిజంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి మనకి ఆరోగ్యశ్రీ కార్డ్స్ కూడా ఉండవు. వాళ్ళకి మనం ట్రీట్మెంట్ చేయాలంటే కొంచెం ఆలోచించి చేయాల్సి వస్తుంది. వాళ్ళకి కావాల్సిన ఇంప్లాంట్స్ కానీ మిగతా ఏమన్నా కానీ కొంచెం మాకు ఇబ్బంది అవుతుంది. కానీ ఎక్కడి నుంచి పేషెంట్ వచ్చినా వారిని మనం నో చెప్పకుండా అంత నమ్మకంతో దూరం నుంచి వచ్చిన వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇచ్చి వెళ్ళినప్పుడు చాలామంది వాళ్ళ సోషల్ మీడియా సాక్షిగా చాలామంది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేయడం, హాస్పిటల్కి అండ్ డాక్టర్స్కి, కన్సర్న్ డాక్టర్స్కి థ్యాంక్స్ చెప్పడం చాలా వరకు జరుగుతూ ఉంది. అండ్ దానివల్ల ఇక్కడ వర్క్ చేస్తున్న మా అందరికి కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా రకాలైనటువంటి ఆటుపోట్లను ఎదుర్కొని ఇక్కడ మీరు నిలబడ్డారు. సో చాలా రకాలైనటువంటి డ్యామేజెస్ మాకు చాలా అయినాయి. సో తెలంగాణలోనే ఒక కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుంది అంటే అది ఓన్లీ నిజామాబాద్. సో అది ఎట్లా సాధ్యమైంది? మీ ఒక మహిళతోనే ఇది అసలు ఎట్లా సాధ్యమైంది అనేది చాలామందికి ఉన్న డౌట్. సో వెరీ రీసెంట్లీ కామారెడ్డికి వెళ్ళినాము, అక్కడ జీజీహెచ్ని మేము చూసినాము. అక్కడ చూసిన తర్వాత కళ్ళకి నీళ్ళు వచ్చినాయి మాకు, లిటరల్లీ చెప్పాలంటే. సో అక్కడ నుంచి నిజామాబాద్ని చూస్తే అసలు కార్పొరేట్ స్థాయి వైద్యం కూడా మించి చేస్తూ ఉన్నారు మీరు. సో దీని గురించి ఏం చెప్తారు? మీరు అడిగింది అంటే చాలా కరెక్ట్గానే చెప్పారు. నేను ఛార్జ్ తీసుకునే టైము చాలా విపత్కర పరిస్థితుల్లో తీసుకున్నాను. ఆ టైంలో పీక్ ఆల్మోస్ట్ కోవిడ్ ఫస్ట్ వేవ్ టైంలో తీసుకున్నాను. అండ్ అప్పుడు ముందు ఉన్నవారు కూడా అందరూ రిజైన్ చేసి, ఆ కష్టం భరించలేక రిజైన్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. అండ్ తీసుకున్న టైంలో ఎంత సక్సెస్ అవుతాను, స్టాఫ్ ఎలా ఉంటారు, కొంచెం భయపడ్డమాట వాస్తవం. కానీ ముందున్న సవాళ్ళ ముందు భయాందోళనలు అనేవి ఓడిపోయాయి. అండ్ ఏవైతే మనకి ముందున్న ఎదురు టాస్క్స్ ఉన్నాయో ఆ టాస్క్ అచీవ్ చేయడము, దానికి ప్రాపర్ ప్లానింగ్ చేయడము అండ్ కోఆర్డినేషన్, ఇంత పెద్ద సిస్టమ్ మేనేజ్ చేస్తున్నప్పుడు కోఆర్డినేషన్ అనేది అవసరం. సో అందరినీ కోఆర్డినేట్ చేసుకోవటం డిపార్ట్మెంట్ వైజ్. సో ఇట్స్ ఏ బిగ్ జర్నీ. మేబీ 4 years చూసే వాళ్ళకి అయ్యో 4 yearsకి ఏముంది అనొచ్చు. బట్ అందులో 2.5 years కోవిడ్లో గడిచిపోయాయి. నెక్స్ట్ 1.5 year హాస్పిటల్ డిపార్ట్మెంట్ వైజ్ డెవలప్మెంట్ గడిచిపోయింది. బట్ మేజర్గా ఇదేంటిదంటే ఇంత పెద్ద హాస్పిటల్లో ఒక రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ కూడా లేరు.
24/7 నా ఫోన్ మోగుతూనే ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి కూడా నిద్ర డిస్టర్బ్ అయిపోతూనే ఉంటుంది. బట్ ఎనీ టైమ్ మ్యాక్సిమం టైమ్ ఐ విల్ ట్రై టు ఆన్సర్ అండ్ హెల్ప్. సో అది ఇప్పుడు ప్రజలకి మెల్లిగా రీచ్ అయ్యి దానివల్ల ఇప్పుడు అవుట్కమ్స్ వచ్చాయి అనిపిస్తోంది. సో ఫైనలీ చూసుకుంటే ఒక మనిషి తలుచుకుంటే దేన్నైనా అచీవ్మెంట్ చేసుకోవచ్చు, ఆకాశాన్ని కూడా తాకచ్చు అనే దానికి నిదర్శనంగా చెప్పుకుంటా ఉన్నారు. సో మీలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్గా అంటే రానున్న తరాలకి ఏమని చెప్పాలనుకుంటున్నారు? మెయిన్గా డాక్టర్ పదవిలోకి వచ్చేవారికి చాలా రకాలైనటువంటి ఆటలు పోట్లు అనేటివి ఎదురవుతూ ఉంటాయి. సో కొంతమంది ఏం తెలియకుండా డాక్టర్స్ అనగానే కొంత వేరే రకంగా జడ్జ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రతి రంగంలో కూడా మనల్ని ముందుకు తోసేవి ఉంటాయి, వెనక్కి లాగేవి ఉంటాయి. సో బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లైఫ్లో మీరు బ్యాలెన్స్గా ఉండడం నేర్చుకోండి. మిమ్మల్ని వెనక్కి లాగే శక్తులని వెనక్కి ఇంకో కాలుతో వెనక్కి తొక్కి మరి మీరు ముందుకు వెళ్ళాలి. ఎస్పెషల్లీ మీరు ఫీమేల్స్ అయినప్పుడు, విమెన్ అయినప్పుడు ఇంకా ఆ ఛాలెంజెస్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఎవరికి కూడా ఒక ఫీమేల్ బాస్ని అంగీకరించాలని అనిపించదు. యూ హ్యావ్ టు స్ట్రగుల్ మోర్. ఇతరత్ర వేరే వాళ్ళకంటే కూడా మీరు చాలా స్ట్రగుల్ చేసి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. వన్స్ యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్, మీరు ప్రూవ్ చేసుకున్న తర్వాత మీ క్యాలిబర్ కానీ, మీ హార్డ్ వర్క్ కానీ, మీ ఆనెస్టీ కానీ మీ కింద పనిచేసే వాళ్ళకి రీచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళంతటా వాళ్ళే మీకు కోఆపరేషన్ ఇస్తారు. థ్యాంక్ యూ మ్యామ్. ఇలాంటి జర్నీ ఇంకా రానున్న రోజుల్లో చాలా మంచి అచీవ్మెంట్ సాధించాలని మా సుమన్ టీవీ తరఫున మేము కోరుతాను. సో చూడొచ్చు. సో ఈరోజు ప్రత్యేక కార్యక్రమం, ఒక ప్రత్యేకమైన ఒక గెస్ట్తోని మనం ముందుకు వచ్చినాము అంటే ఒక మహిళ తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు అనే దానికి నిదర్శనంగా నిజామాబాద్ జీజీహెచ్లో వర్క్ చేసినటువంటి సూపరింటెండెంట్గానే చూస్తే మనకి అర్థమవుతూనే ఉంటుంది. సో చాలా ఆటుపోట్లని ఎదుర్కొని ఈరోజు ఇక్కడ నిలబడడం అంటే నాట్ ఏ జోక్. సో మనం చాలామందితో కూడా మాట్లాడినాము. ఒక మంచి చేస్తే వాళ్ళపైన ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు జరుగుతాయనేది మనకు తెలిసిన విషయమే. సో మంచి చేయడానికి చాలా ముందుకు వస్తూ ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి అని చెప్పేసి మా సుమన్ టీవీ తరఫున మేము కోరుతాము. సో ఇది వీళ్ళటి సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ నిజామాబాద్ నుంచి.